ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తూలనాడే మాటలు మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ యొక్క అవాకులు చవాకులుగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పరిపాలన అనేది ఎలా చేయాలి, కొత్త పుంతలు తొక్కుతూ సుపరిపాలన అంటే పారదర్శకత మరియు జవాబుదారీతనంతో పాలన ఎలా చేయాలి, అధికారులందరినీ కూడా జవాబుదారీతనంగా ఏ విధంగా పరుగులెట్టిస్తూ పరిపాలన చేస్తున్నటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వీరు ఇలా మాట్లాడడాన్ని మేము నిజంగా మరొకసారి ఖండిస్తున్నాం. అసలు 5 శాఖలు తీసుకొని 5 శాఖలని కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన మొదటిసారి మంత్రి అయితే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఎంతో సమర్థవంతంగా ఆయన నడుపుతున్నటువంటి తీరుని ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వం కూడా గమనిస్తోంది. వాళ్ళు ఎంతో కొనియాడుతున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాల మంత్రులు కూడా. అలాగే ఇవాళ మొన్న మా నాయకుడు తిరుపతికి వచ్చి ఎర్రచందనం యొక్క గోడౌన్లని కూడా పరిశీలించి, అలాగే కుంకి ఏనుగుల్ని ఏ విధంగా మన రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ ఏనుగులతో అడవిలో ఉన్నటువంటి ఏనుగులతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పంటలకు నష్టం కలుగుతోంది అన్న విషయాలను కూడా గమనించి పక్క రాష్ట్రం నుంచి ఆయన అడిగితే కుంకి ఏనుగులు తీసుకురావడం మా నాయకుడి వల్లే సాధ్యమైంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. అలాగే దాన్ని కూడా వెళ్ళి అక్కడ వాటికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాటికి ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, వాటికి షెల్టర్ ఏ విధంగా ఏర్పాటు చేసి వాటికి వసతులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను గమనించి తాను స్వయంగా వెళ్ళి గమనించడం ఇంతవరకు ఏ మంత్రి కూడా చేయని పనులు చేస్తుంటే మీరు షూటింగులు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మా నాయకుడిని అత్యంత నీతి నిజాయితీ గల నాయకుడు, విశ్వసనీయత గల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది, దయాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు పాపాల పెద్దిరెడ్డివని మొత్తం చిత్తూరు జిల్లా అంతా కూడా ఏ చెట్టును కదిలించినా చెప్తాది, ఏ పుట్టను అడిగినా కూడా చెప్తాది నువ్వు పాపాల పెద్దిరెడ్డివని. నువ్వు ప్రశాంతంగా ఉన్న పొంగనూరుని ఎంతో శాంతివంతంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి మనుషులు, ఎంతో సోదర భావంతో వెలిగే మనుషులు, సాత్వికంగా ఉండే మనుషులు పొంగనూరులో ఉన్నటువంటి మనుషులు. ఎందుకంటే పొంగనూరుతో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నా. అటువంటి పొంగనూరు కాన్స్టిట్యుయెన్సీని ఒక అరాచకమైన అటవీ రాజ్యంగా, ఒక నియంత, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నువ్వు అడ్డగోలుగా దోచుకొని